133 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పిరింగిపురం చర్చి మన ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద నిర్మాణం మన పిరింగిపురం చర్చ్. దాదాపు 133 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చి చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఇలానే ఉంది. ఇక్కడ శిల్పాలు కానీ విగ్రహాలు కానీ అన్నీ ఇలానే ఉన్నాయి. 101 మెట్లు కలిగిన కొండ మీద మేరీ మాతా గుడి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుందా? వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ప్రజెంట్ మనమైతే పిరింగిపురం బాలయేసుని చర్చి వద్ద అయితే ఉన్నాం. సో మీకు కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్, ఇదేనమాట పిరింగిపురం బాలయేసుని చర్చి. మన ఆంధ్రప్రదేశ్ లోనే రెండో అతిపెద్ద చర్చిగా ఈ నిర్మాణానికి పేరుందనమాట. మన వీడియో వచ్చేసి ఈ చర్చి ఎప్పుడు స్టార్ట్ చేశారు, అంటే ఎవరు కట్టించారు, ఇలాంటివి వాటి మీద బేస్ అయి ఉంటది అనమాట. సో మనకి ఈ చర్చి చుట్టూరు ఉన్న కాంపౌండ్ నిర్మాణాలు కానీ అవన్నీ చూపిస్తాను. అంతేకాకుండా మనకి కొండ మీద అంటే 101 మెట్ల ద్వారా పైకి అయితే వెళ్ళాలన్నమాట కొండ దగ్గరికి. సో అక్కడ ఉండే మేరీమాత టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో మన వీడియో ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సో మీకు కంప్లీట్ గా ఈ చర్చిని అయితే నేను చూపిస్తాను. సో మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇదేనమాట పిరింగిపురం కొండ. వచ్చి మనకి మెట్లు దగ్గరలో ఉంటాయి. నీకు దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే నేను కంప్లీట్ గా చూపిస్తాను. సో ఇదేనమాట పిరింగిపురం ఊరు వచ్చేసి. కనిపిస్తుంది కదా, చర్చి ఎంట్రన్స్ అయితే ఈ విధంగానే ఉంటుంది మనకి. సో మనం ఎంటర్ అయ్యాక మనకి ఇటు మేరీ మాతా టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ప్రెసెంట్ వీక్ డేస్ కాబట్టి జనాలు ఎవరు లేరు. సో మామూలుగా అయితే సండే వస్తే జనాలు చాలా మంది ఉంటారు. సో మనం మేరీమాత టెంపుల్ లోకి అయితే వెళ్దాం. మీకు కనిపిస్తుంది కదా మేరీమాత టెంపుల్ ఇదేనమాట. మనం అక్కడ అన్ని కొబ్బరికాయలు అన్ని కొట్టుకొని మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మనం లోపలికి అయితే వెళదాం. చూస్తున్నారుగా ఎంత బాగుందో ప్రశాంతంగా. అంటే టెంపుల్స్కి వెళ్తే ఆ పీస్ ఆఫ్ మైండే వేరండి. సో చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా ఉందో లోపల. మనకు వచ్చేసి ఈ ప్రదేశంలోనే తలనీలాలు సమర్పించుకుంటారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిరింగిపురం చర్చిలో ఉన్నామని చెప్పాను కదా. మనకి ఇక్కడ ఫెస్టివల్ జరిగినప్పుడు రీసెంట్ గా కట్టారనమాట. అవేంటంటే ఇక్కడ వెయిటింగ్ హాల్ అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వెయిటింగ్ హాల్ అనమాట. అంటే మన దూర ప్రయాణం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్టే చేయడానికి మనకి అవైలబిలిటీ కూడా అయితే ఉంది. సో మనకి క్రిస్మస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు అనమాట. మనకి చాలా బాగుంటది ఇక్కడ వాతావరణం కూడా. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మరొకటి, ఇదేంటంటే గ్రౌండ్ అనమాట. అంటే చర్చికి సంబంధించిన గ్రౌండ్. ఈ గ్రౌండ్ లోనే మనకి ఫెస్టివల్ జరిగినప్పుడు అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్స్ గానీ, అంటే డ్రాగన్స్ గానీ, ఇట్లాంటివన్నీ మనకి ఈ ప్రదేశంలోనే ఉంటది అనమాట. ఇదంతా కంప్లీట్ గా మనకి చర్చి గ్రౌండ్ అనమాట. కనిపిస్తుంది కదా, ఆ కనిపించేదంతా చర్చి వరకే. సో మనకి ఇక్కడ ఫెస్టివల్ వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంటది అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇదేనమాట ఆ మెయిన్ చర్చి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మనం ఇటు నుంచే లోపలికి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పాను కదా, ఈ చర్చి కట్టడానికి మూల కారణమైన ఒక వ్యక్తి అన్నమాట. సో ఆయన ఎవరో కాదండి, థియోడర్ డిక్మన్ గారు ఫాదర్ అన్నమాట. ఈయన వచ్చేసి మనకి ఫారెన్ నుంచి అయితే రావడం జరిగింది 1875లో. సో చూస్తున్నారు, ఆయన గుర్తుగా ఈ పెద్ద స్తూపం అయితే మనకి ఇక్కడ కట్టించారనమాట. సో ఇది వచ్చేసి మనకి రీసెంట్ గానే కట్టించారు. ఆయన విగ్రహం కూడా నా పక్కనే ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. సో మీకు కనిపిస్తున్నారు కదా, ఈయనేనండి థియోడర్ డిక్మన్ గారు. మనకి 1875 సంవత్సరంలో మనకి ఇక్కడికి రావటం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చి శిథిల వ్యవస్థగా ఉన్న ఈ పిరింగిపురం చర్చిని అయితే మనకి అద్భుతంగా నిర్మించడం అయితే జరిగింది. సో ఇదేనమాట థియోడర్ డిక్మన్ గారి జ్ఞాపకంగా కట్టిన స్తూపం అనమాట. ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత పెద్దగా. అంటే ఇలాంటి చర్చి కట్టిన రూపకర్తకు ఇది చాలా తక్కువ అండి. మీకు కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి 133 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. సో ఇలాంటి చర్చి కట్టిన వ్యక్తికి జ్ఞాపకార్థంగా మనకి ఇక్కడ ఈ స్తూపాన్ని అయితే కట్టించారనమాట. ఇప్పుడు మనం చర్చి లోపలికి అయితే వెళ్దాం. అంటే మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేశారు. చూస్తున్నారు ఎంత హైట్ ఉందో ఈ చర్చి వచ్చేసి. మనం అంటే పక్కన వేరే ద్వారం అయితే ఉంది, చూస్తున్నారు అక్కడ. అంటే మనం లోపలికి నెడితే వస్తుంది. సో మనం లోపలికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ చర్చి వచ్చేసి. మనకంటే చెప్పడానికి మాటలు అయితే రావట్లేదు. అంటే సండే వస్తే మాత్రం ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి అంటే కింద కాకుండా మనకి ఇట్లా బెంచెస్ అయితే ఉంటాయి అనమాట. బెంచెస్ మీద అయితే కూర్చోవచ్చు. సండే వస్తే ఈ మొత్తం ఫిల్ అయిపోతాయి అనమాట, ఖాళీ అయితే ఉండవు. మీకు కనిపిస్తుంది కదా ఈ చర్చి లోపల మేరీ మాత
బొమ్మలు అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. సో మనకి ఇక్కడికి వస్తే బయట ప్రపంచాన్ని అయితే తప్పకుండా మర్చిపోతాం అనమాట. ఈ చర్చి లోపల ఆ విధంగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే విజిట్ చేస్తారో చర్చి లోపలికైతే తప్పకుండా వెళ్ళండి. అంటే ఈ అనుభూతిని మీరు కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మనకి ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట. అంటే సెకండ్ ఎంట్రన్స్. ఇది కూడా చాలా బాగుంటది. ఈ చర్చి వాతావరణంలో అయితే అంటే చిన్న చిన్న అంటే వేరే అంటే వాళ్ళ గుర్తుల కోసం మనకైతే కట్టారనమాట. మీకు కనిపిస్తున్నాయిగా. ఇదైతే నా చిన్నప్పటి నుంచి ఉంది. అంటే దగ్గరికి వెళ్దాం ఎలా ఉంటుందో నీకు ఎన్నో కట్టించారనమాట. అంటే మేరీ మాత గుర్తుగా ఇవన్నీ రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూడండి ఎంత బాగుందో లోపల. చూస్తున్నారుగా, ఇదంతా మేరీ మాత గుర్తుగానే కట్టించారనమాట. సో మనకి ఇది కూడా చిన్న కట్టడం అనమాట. ఈ రాళ్ళకి నాకు చిన్నప్పటి నుంచి ఏదో కనెక్షన్ ఉంది చూడండి. సో నాకు చిన్నప్పుడు అంటే ఇలాంటి రాళ్ళ దగ్గర ఫోటోలు దిగిన చాలా ఉన్నాయి అనమాట ఫొటోస్ అని. నాకు అందుకే ఇలాంటి రాళ్లతో కట్టిన కట్టడాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో చూడండి ఇక్కడ కూడా ఎంత అద్భుతంగా బయట పక్క డిజైన్ చేశారు. మనకి ఈ లోపల కూడా మనకి యేసుప్రభు బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, చూస్తేనే మైమరిచిపోయేటట్లే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా ఎంతో మంది విగ్రహాలు మనకి చర్చి చుట్టూరు అయితే ఉన్నాయన్నమాట. అంటే నాకు ఎగ్జాక్ట్ గా వీళ్ళందరూ ఎవరో తెలియదు, కానీ వీళ్ళతో పాటు మనకి మదర్ తెరీసా ఫోటో కూడా ఉంది. సో వీళ్ళంతా సంఘ సేవకులు అన్నమాట. ఆ సేవకుల వల్లే వాళ్ళు చేసిన సేవల వల్లనే మనకి ఈ రోజు వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది, వారికి గుర్తుగా. సో మనకి ఇది వచ్చేసి చర్చి బ్యాక్ సైడ్ అన్నమాట. కనిపిస్తుంది కదా, అచ్చం రాజుల కోటల వల్లే ఉన్నాయన్నమాట మనకి. అంటే ఈ పక్క నడవటానికి కూడా మనకి చనువుగానే ఉంది. చూస్తున్నారు కదా, ఈ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం స్కూల్స్ అన్నమాట మనకి. సో ఈ గ్రౌండ్ అనేది ఉంది కదా మనకి, సెమీ క్రిస్మస్ కానీ ఫెస్టివల్ వచ్చినప్పుడు కానీ మనకి గ్రౌండ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ప్రేయర్ కానీ మనకి పండగ అంటే తెలుసు కదా, అన్ని ఉంటాయి అన్నమాట. మనకి తిరునాళ్ళు అయితే ఎలాగైతే జరుగుతుందో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి అనమాట ఫెస్టివల్స్ జరిగేటప్పుడు. మనకి ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఫెస్టివల్ వచ్చేసి మనకి జూలై 14, 15, 16 అంటే జూలై 14, 15, 16 ఈ తారీఖుల్లో అయితే మనకి ఇక్కడ పండగలాగైతే జరుపుతారు అనమాట. అండ్ క్రిస్మస్ రోజు కూడా మనకి ఇక్కడ బాగా జరుపుతారు. సో ఇక ఇదండి కింద అయితే చర్చి మనం అంతా అయితే చూసాం. సో ఇప్పుడు మనం కొండ పైకి అయితే వెళ్దాం, మేరీ మాత టెంపుల్ దగ్గరికి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే మేరీ మాత గుడికి వెళ్ళడానికి కొండ వద్ద అయితే ఉన్నాం అనమాట. సో కనిపిస్తుంది కదా కార్మెల్ మాత పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం అనేది మనకి కొండ పైనే ఉంటది అనమాట. సో మనం మెట్ల ద్వారానే పైకి వెళ్ళాలి. మనకి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి దాదాపు 1001 మెట్టు అయితే ఉంటది. మనం పైకి అయితే వెళ్దాం. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదేనమాట. ఈ కొండ అయితే నిటారుగా ఉంది. మనకి కొండ పైన కనిపిస్తుంది కదా గుడి, అదేనమాట. అక్కడికే వెళ్ళబోతున్నాం. మనం పైకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే మినిమం నీడ్స్ వాటర్ మాత్రం తప్పకుండా తీసుకెళ్ళాలి. మన జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇదేనమాట ఫస్ట్ మెట్లు వచ్చేసి, అంటే స్టార్టింగ్ స్టెప్ మనకి. ఇక్కడ నుంచి మనకి 1001 మెట్లు అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఎండ తీవ్రత బాగానే ఉంది. చూడాలి మరి పైకి వెళ్ళే లోపు ఏం జరుగుతుందో. సో మనం కొంచెం పైకెక్కాక మనకైతే పైన ఈ విధంగానే ఉంటది. సో చూస్తున్నారు, ఇవి రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేశారు. అంటే రెస్ట్ ఏరియా అన్నమాట. సో కొండెక్కి అలసిపోయి వచ్చినప్పుడు మనకి రెస్ట్ తీసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ మెట్లు అంటే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ వరకు మనకి లెంతీగానే ఉంటాయి. సో ఆ పక్క నుంచి మాత్రం మనకి దగ్గరగా 4 అడుగులు మాత్రమే ఉంటది. సో మనం జాగ్రత్తగా అయితే పైకి వెళ్దాం. మనకి అప్పుడే కాళ్ళనొప్పులు అయితే స్టార్ట్ అయినాయి. సో చూస్తున్నారు, ఎక్కింది కొంచెం దూరమే. ఈ కొంచెం దూరానికి కూడా కాళ్ళనొప్పులు స్టార్ట్ అయినాయి. ఎక్కలేకపోతున్నాయి ఎండ దెబ్బకి. దూల దిగిపోతుంది అసలుకి. పైన ఎండ టైం కూడా 1 అవుతుంది. సో ఈ టైంలో మేము ఎక్కుతున్నాం. సో మేము కొంచెం దూరం పైకి అయితే వచ్చాం. చూస్తున్నారుగా, పెద్ద ఊరు అన్నమాట. ఇది వచ్చేసి మండలం. ఎట్లా కనిపిస్తుందో, సో చిన్న చిన్న ఇల్లు లాగే కనిపిస్తున్నాయి మొత్తం మనకి. ఎక్కలేకపోతున్నాం. సగం దూరం అయితే ఎక్కాం. సో పిచ్చెక్కుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సగం మెట్లే ఎక్కాం. సో ఈ స్ట్రైట్ మెట్లు ఎక్కితే ఆల్మోస్ట్ ఎక్కినట్టే అని అందరు చెప్తా ఉన్నారు. సో చూస్తున్నారుగా, అస్సలకి బాడీ కూడా సహకరించట్లేదు అనమాట పైకి వెళ్ళాలంటే. సో చాలా ఇబ్బంది అయితే అవుతుంది మనకి. అటు ఇటుగా కొండ పైకి అయితే వచ్చాం. సో చూస్తున్నారుగా ఎంత పైకి వచ్చాం. నా బ్యాక్ సైడ్ చూస్తే మీకే అర్థం అవుతుంది. సో మనమైతే ఇంకా ఎక్కాల్సింది 20% మాత్రమే ఉంది. ఒకసారి చూడండి ఆ 20% కూడా ఎంత ఉందో. సో మెట్లు చాలా లెంతీగా ఉన్నాయి. అడుగులో కూడా అడుగు వేయలేకపోతున్నాం. సో ఆ డెస్టినేషన్ చూసుకుంటానే వెళ్తున్నాం అనమాట.
సో తప్పదు, పైకి వెళ్ళి మీకు ఆ కొండ మీద ఉన్న మొత్తం అయితే నేను చూపిస్తాను. సో వెళ్దాం, ముందుకు వెళ్దాం, నడుచుకుంటూ వెళ్తేనే మనం రీచ్ అవ్వగలం అది. సో పైకి ఎక్కేసరికి అలసట అండి, మామూలు అలసట కాదనమాట. ఎక్కలేకపోతున్నాం, మెట్లలో అడుగులు అడిగేయలేకపోతున్నాం. ఇది మీకు స్పీడ్ మోషన్ లో పెట్టాను కాబట్టి కనిపిస్తుంది. ఒరిజినల్ గా నా పరిస్థితి ఇదండి. సో వామిటింగ్స్ వచ్చేటట్టున్నాయి, వాటర్ ఏమో సరిగా లేవు. ఈ రోజు చుక్కలు కనపడుతున్నాయి పైకి ఎక్కాలంటే. సో ఆగిన ప్రతి చోటల్లో ఒక 20 నిమిషాల టైం అయితే వేస్ట్ చేసుకుంటా వచ్చాం. సో ఫైనల్ గా డెస్టినేషన్ చేరుకున్నాం. సో మా కష్టాలు కావన్నమాట. పైకి చూడంగానే ఇంకా ఎక్కడ లేని ఆనందం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ పెరింగపురం కొండ మీద అయితే ఉన్నాం అనమాట. కొండ మీద మనకి మేరీమాత టెంపుల్ అయితే ఉందని చెప్పాను కదా, ఇదేనమాట ఆ మేరీమాత టెంపుల్ వచ్చేసి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో మనం వచ్చేసి ఇక్కడ ఈ కొండ చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను ఫస్ట్. సో ఒకసారి చూద్దాం. మనకి ఇదేనమాట కంప్లీట్ గా పెరింగపురం వచ్చేసి. చూస్తున్నారు కదా వర్షం పడి ఎంత పచ్చగా కనిపిస్తా ఉందో. సో మనకి ఇక్కడ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ మెట్ల ద్వారానే మనం పైకి వచ్చాం. సో చాలా మెట్లు అండి. సో ఇది వచ్చేసి మనకి చర్చి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో పైన నుంచి. సో కనిపిస్తుంది కదా, ఇదేనమాట బాలేసిన చర్చి. మనకి పెరంగపురం కొండ కింద అయితే ఉంటది. ఇది వచ్చేసి మనకి కొంచెం అటు ఇటుగా శిలువాకారంలో అయితే మనకి చర్చి అయితే ఉంటది, చూడండి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా పెరంగపురం అన్నమాట. ఇది వచ్చేసి మండలం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఉన్న కొండ మీద కంప్లీట్ గా ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడు మన వీడియోలో అయితే చూపించబోతున్నాను, రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ చెప్పులు ఇచ్చి మనం పైకి వెళ్ళాలి. ఇవన్నీ కొత్తగా వేసిన స్టెప్స్ అన్నమాట. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా లొకేషన్, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సో మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడేనమాట మనకి చూసుకోండి, ఎన్నో ముడుపులు అయితే ఉన్నాయి, క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా దగ్గర నుంచి. మనకి ఇక్కడ కోరికలు నెరవేరిన వాళ్ళు ఇక్కడ అవన్నీ నెరవేర్చడం కోసం ముడుపులు అయితే కట్టారనమాట. మనకి ఇంకా సో ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొండలనేవి చాలా దగ్గర అనమాట. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. సో ఇవేనమాట, ఇవన్నీ కొండవీడు కొండలే. సో ఇక ఇదండి ఫైనల్ గా మేరీమాత చర్చి. ఇప్పుడైతే జనాలు లేక ఇలా ఉంది కదా అంటే, యాక్చువల్ గా సండే కానీ ఫెస్టివల్ వస్తే కానీ ఈ విధంగా ఉంటదన్నమాట. సో కొండ మీద అనేది మనకి. ఫ్రెండ్స్, మీకు అనిపిస్తుంది కదా, ఇదేనమాట కొండ పై భాగం వచ్చేసి మనకి. అంటే కింద నుంచి చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి మనకి కూర్చోడానికి బెంచెస్ అయితే ఆ విధంగా ఉంటాయి అనమాట. మనకి ఇబ్బంది అయితే ఏముండదు. సో నా రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఎయిర్టెల్ మొబైల్ టవర్ అనమాట. మనకి సిగ్నల్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి పెద్ద మర్రి చెట్టు అనమాట. మనకి ఇక్కడ ముడుపులు కడతా ఉంటారు ఎక్కువగా కోరికలు నెరవేరడం కోసం. ఆ మర్రి చెట్టు వెనకే ఒక ట్యాంక్ కూడా కనిపిస్తా ఉంటది. ఆ వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ కాదు, అంటే స్నానాలు చేస్తా ఉంటారు అనమాట ఆ వాటర్ లో. సో ఇక్కడ ఇదన్నమాట ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంటే కొండ మీద ఉన్నాం కదా. సో మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా ఉంటాయి అనమాట. అంటే మనకి రోడ్ ఫెసిలిటీ కానీ, ట్రైన్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ మనకి నర్సరావుపేట నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గుంటూరుకి రోడ్ అనమాట. మీకు హైవే కనిపిస్తుంది చూడండి మధ్యలో. ఆ హైవే వచ్చేసి గుంటూరుకి రోడ్ అనమాట. అంటే నర్సరావుపేట టు విజయవాడ ఉంటుంది. ఆ పక్కన మనకి రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తూ ఉంటుంది, చూడండి ఒకసారి. అదంతా రైల్వే ట్రాక్ అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. కనిపిస్తుంది కదా, గూడ్స్ ట్రైన్ కూడా ఆగి ఉంది అక్కడ. సో మనకి ఇంక ఈ రోడ్డు ఇటు బారికి వెళ్తే నర్సరావుపేట వస్తుంది. ఇటు వెళ్తే మనకి కంప్లీట్ గా మనం ఇటు వెళ్తే మాత్రం మనకి గుంటూరు వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ట్రైన్ జర్నీ, బస్ జర్నీ అయితే కంప్లీట్ ఫెసిలిటీ చాలా బాగున్నాయి ఇక్కడికి రావడానికి. ఇది వచ్చేసి చర్చి మరొక భాగం అనమాట. చూడండి, ఎర్ర టెండలో తీస్తున్నాం అనమాట వీడియో వచ్చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కొండ మీద ఉన్న మేరీమాత టెంపుల్కి అయితే వెళ్దాం. ఆ లోపల ఏ విధంగా ఉంటుందో మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ టెంపుల్ కి చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఫారెన్ నుంచి కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి వస్తారు. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదేనమాట ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మేరీమాత గుడి. సో మనకి ఇక్కడ టెంకాయలు కొడతారు అనమాట. సో టెంకాయలు అనేవి ఇక్కడ కొట్టి మనం లోపలికి అయితే వెళ్తారనమాట మనకి ఈ దారిగానే. సో చూస్తున్నారుగా ఇది ఎంత అద్భుతంగా ఉందో. అంటే గుడి అయితే చిన్నదే అండి, మనకి సరౌండింగ్ అయితే చాలా పెద్దది. సో మనం వచ్చి ఇక్కడ స్టే చేయడానికి కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. కాకపోతే వాటర్ ప్రాబ్లం. సో కనిపిస్తుంది కదా, ఇదేనమాట మేరీమాత గుడి వచ్చేసి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో లోపలికి వెళ్ళటానికి స్పేస్ అయితే అంటే లాక్ చేసి అయితే ఉంది, వర్కింగ్ డేస్ కదా. సో మనం బయట నుంచి అయితే చూద్దాం అసలు మేరీమాత విగ్రహం లోపల ఏ విధంగా ఉందో. సో మీకు కనిపిస్తుంది కదా,
ఇదేనమాట మేరీమాత విగ్రహం వచ్చేసి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా బాగుందండి. నేను అంటే చాలా సార్లు విజిట్ చేసా కానీ ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది మనకి వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన వీడియో అయితే ఇదేనమాట. సో వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.